సో ఎంట్రీ ఇదనమాట. ఇక్కడ చూసారు కదా, ఎంట్రీ నుండి అయితే పైకి ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఎక్కడం అయితే కొంచెం ఇబ్బంది అంటున్నారు, కానీ పర్లేదు. కానీ మీరు కింద నుండి పైకి వచ్చేటప్పటికి ఒక 100 రూపీస్ చేంజ్ అయితే క్యారీ చేయాలన్నమాట. ఇక్కడ గిరిజన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు 20 రూపీస్ అలా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ ఏం లేదు, నచ్చినంత ఇమ్మంటున్నారు, కానీ ఒక 20 రూపీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రతి దగ్గర. కింద నుండి పైకి ఎక్కేలోపు ఒక 6 or 5 మెంబర్స్ అయితే మనీ డిమాండ్ చేయడం ఉంటుంది. డిమాండ్ అంటే డిమాండ్ ఏం కాదు, అంటే మన అరకు సైడ్లా కాకుండా దేవుడి పేరుతో అడుగుతున్నారు. ఐ మీన్ గుడికి అని చెప్పి అడుగుతున్నారు. నచ్చినంత అయితే అవ్వచ్చు. సో కాకపోతే చేంజ్ అయితే క్యారీ చేయండి. ఫోన్పేలో అయితే లేవు వాళ్ళ దగ్గర, లేవు. మనీ లేకపోయినా సరే కొంచెం రిక్వెస్ట్ చేస్తే వదిలేస్తున్నారు. కొంతమంది అయితే తాగేసి ఉంటున్నారు, సో రిక్వెస్ట్ చేసినా కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మరి అంత ఆర్గ్యుమెంట్ ఏం కాదు, కానీ పర్లేదు. కానీ లేడీస్తో వచ్చినప్పుడు వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా మనం అమౌంట్ ఇచ్చేసి సేఫ్గా పైకి వచ్చడం బెటర్. సో ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవడం అంత సేఫ్ కాదు కదా. సో నేనైతే కొండ ఎక్కుతున్నా, సో అందుకే ఆవేశం వస్తుంది. సో పైకి వెళ్ళాకైతే మీకు వ్యూ చూపిస్తుంది. మనకి వే అయితే ఇలా ఉంది, పైదాకా ఎలా ఉంటుందో తెలియదు. మేమైతే కిందన వెయిట్ చేసి 3 o'clock అయితే పైకి ఎక్కుతున్నాం. సో పైకి వెళ్ళాక ఏ టైం అవుతుందో నాకు తెలీదు. మేబీ వెళ్ళాక కొంచెం లైటింగ్ అది బాగుంటే బాగానే చూపిస్తాను వీడియోలో, వాటర్ ఫాల్స్ అది. సో ఇన్ కేస్ లైటింగ్ సరిగ్గా లేకపోతే వీడియో అయితే అడ్జస్ట్ అయ్యి చూసేయండి. మీకు రూట్ కూడా రిటర్న్ వెళ్ళినప్పుడు నేను దేవరపల్లి జంక్షన్ నుండి ఎలాగెళ్ళాలన్నది మీకు వే కూడా వీడియో తీసి పెడతాను. సో ఇంక పైకి వెళ్ళాకైతే వీడియో స్టార్ట్ చేస్తాను. నాకైతే ఓపిక అయిపోయింది. సో జర్నీ చేసి వచ్చాను. పైగా కింద నాకు కొంచెం ఫ్రెండ్స్తో చిల్ అయ్యాం కదా. సో చిల్ అంటే తాగడం అది కాదు, కాకపోతే బిర్యానీ అయితే తినేసాం. కొంచెం హెవీగా తినాలన్నమాట ట్రావెలింగ్ వల్ల. సో దట్స్ వై. సో పైకి వెళ్ళాక వీడియో స్టార్ట్ చేస్తాను. టిల్ దెన్ వెయిట్ చేస్తానండి వ్యూ చూడడానికి, ఐ మీన్ వాటర్ ఫాల్స్ వ్యూ. ఓకే గైస్, చూసారు కదా మనకి పైకి వచ్చిన తర్వాత, అంటే ఒక 500 meters పైకి వచ్చాక ఇక్కడైతే మనకి మళ్ళీ చెక్ పోస్ట్ అయితే ఉంది. సో మనం అయితే వస్తాం. టికెట్ అనమాట, ఈచ్ వన్ 20 రూపీస్. సో ఇదైతే మ్యాండేటరీ. టైమింగ్ అయితే 9 to 5. సో ఇదైతే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి, 20 రూపీస్. ఫోన్పే ఉందా? మరి ఫోన్పే లేకుండా అలాగని చెప్పండి, మా డబ్బులు ఆగేసుకోవద్దు మా దగ్గర లేవు. 20 రూపీస్ టికెట్ తీసుకున్నాక మనకి వ్యూ అయితే ఇది. సో ఇలా స్క్రాప్తో అయితే రాకండి మీరు. తీసేద్దంట్రా. ఆడంతే, ఆడికి ఎక్కువ అయిపోయింది. సో ఇదంతా రాదు కదా, ఇదంతా రాదు. సాంగ్ ఏటా ఏదో. సో మ్యాక్సిమం అయితే మనం దగ్గరికి వస్తాం. సో ఇదైతే స్టార్టింగ్ వ్యూ మనకి ఇక్కడ ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు వస్తే స్క్రాప్ పీపుల్తో అయితే రావద్దు. మ్యాక్సిమం ఇదైతే మనకి స్టార్టింగ్ వ్యూ అనమాట. సో మనకి బాహుబలి షూటింగ్ అయింది ఇదా కాదు, నాకు క్లారిటీ లేదు. సో గాయ్స్, మనకైతే ఇక పైకి కొండ మీదకి అయితే ఇంకా 1/2 hour ఉంటుందంట పైకి వెళ్ళడానికి. సో స్టెప్స్ లాగా అయితే ఉన్నాయి, పర్లేదు. కాకపోతే కొంచెం ఓపిక తక్కాలి. మాకైతే ఎనర్జీలు అయిపోయాయి. అండ్ చాలా రేర్గా ఇలాంటి ట్రెక్కింగ్లు అవి చేస్తాం కదా,
అవుట్ అవుట్. మా వాడు డైరెక్ట్ బ్యాగ్ వేసుకొని మరి ఎక్కుతుండే. లోపల ఏడుండేరా బ్యాగ్ వేసుకొని ఎక్కుతున్నావు. డాక్టర్ టానిక్ ఆగలేదు తిన్న చిప్స్ 2 బట్టలు. ఆ టానిక్ నాకు కూడా కొంచెం ఉంచాయి. డాక్టర్ నాకు కూడా ఇచ్చాడు. అమ్మాయిలు కూడా ఓపికతో ఎక్కేస్తున్నారు. మనం అయితే వాళ్ళ ముందు అమ్మాయిలకు ఓపిక ఎక్కువ అంటే అనుకున్నాం, కానీ అన్ని విషయాలు ఓపిక ఎక్కువ. పెద్దమ్మ మీరు చూడడానికి వచ్చారా? ఎక్కలేకపోయారా? ఇంతవరకు వచ్చారంటే గ్రేటే. అవుట్ అయిపోయాడు అతను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చినప్పుడు అయితే ఒక 20 లీటర్స్ వాటర్ క్యాన్ క్యారీ చేయండి. పైన వాటర్ పట్టదు. అబ్బాయిలు అయ్యండి తినేసి కూర్చొని తిరగడం తప్ప ఎలాంటి ఎక్కింది ఓపికలు లేవు మనకి. అని ఇంకా ఎంత దూరం ఉంటుంది? ఈ కాలం పిల్లలకి అన్నిటికీ తొందర ఎక్కువ. చూసారు కదా ఈ కాలం పిల్లడు కొంచెం ఒకసారి మీద అయితే పైకి వెళ్తుండే, మరి ఎంత ఒకసారి కింద దిగుతాడు తెలియదు. నాలో ఒక అరసహాయం అయితే తీసుకోండి. తమ్ముడు పైకి వెళ్ళి వస్తావా? బాగుందా పైన? ఏది బాగుంది? ఊబి. కింద పడుకున్నాడు. పైకి ఎక్కుతున్న కొద్దీ కొంచెం వే అయితే కాంప్లికేట్ అవుతుంది. లేడీస్తో వచ్చినట్టు హై వీల్స్ అవి అయితే అవాయిడ్ చేయడం చాలా మంచిది. హై వీల్స్ ఏమైనా వేసుకున్నట్లయితే కింద మీరు వచ్చిన వెహికల్ దగ్గర అయితే వాటిని వదిలేయడం 100% సేఫ్. సో హై వీల్స్ అయితే ప్రిఫర్ చేయొద్దు. ట్రెక్కింగ్ అంటేనే మ్యాక్సిమం మన షూ ఆర్ కంఫర్టబుల్ ఫుట్వేర్ అయితే ప్రిఫర్ చేయాలి. వాటర్ తాగకూడదు పైన ఎక్కినప్పుడు తాగు. అవునా? మరి వాటర్ ఎందుకు అడిగో? నార్మల్గా అడిగాను. ఉందా లేదని టెస్ట్ చేసావా? అంత స్పీడ్ స్టార్ట్ మునిమల్ బాయ్స్ అయిపోతుంది. మరి నేను దొరకనాడు, దొరికాడు. సో మ్యాక్సిమం వచ్చాను అనుకుంటున్నాను, కానీ చూడాలి, నాకు తెలీదు. వచ్చేసినట్లయితే మరీ అంత కష్టమైతే కాదు, కొంచెం ఓపిక తగ్గితే ఎక్కొచ్చు అనమాట. సో చూసారు కదా, మొత్తం చాలా సాఫ్ట్ స్లోప్ కింద ఉంది ఇది. సో కొంచెం జాగ్రత్త అయితే మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. కేర్లెస్గా అయితే ఉండొద్దు. ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు అనుక్షణం ఫ్యామిలీ మెంబర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మేము అడ్వెంచర్లు అవి చేయాలని చెప్పి అనుకోవద్దు, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. సో ఇంకా పైకి అయితే ఉంది, ఓపుకున్న వాళ్ళు పైకి కూడా వెళ్ళి చూడవచ్చు. బ్యాగ్ వేసుకో. వేటు బాహుబలి వాటర్ ఫాల్స్ వేటు. మా వాడు బాహుబలిలా ఫీల్ అవుతుంది, కానీ అది తెలియదు, అది బాహుబలి కాదు, బలమైన బలి. वीडियो फोटो and
సెటిల్ అయిపోతుంది. ఓ ఇదైతే మనకి దేవరపల్లి వెళ్ళే రోడ్ అనమాట. సో అంటే ఆల్మోస్ట్ చివరి వరకు అయితే మనకి వెహికల్స్ వెళ్ళిపోతాయి. బట్ అక్కడ నుండి ఒక 500 మీటర్స్ అయితే మనం 500 మీటర్స్ కాదు, ఒక 1 కిలోమీటర్ అయితే మనం పైకి కొంచెం నడుచుకొని కష్టపడి వెళ్ళాలి. మరీ అంత కష్టం కాదు, కొంచెం రెస్ట్ తీసుకుంటూ వెళ్ళిపోతే పర్లేదు అనమాట, వెళ్ళొచ్చు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే సింపుల్గా వెళ్ళొచ్చు. ఫ్యామిలీస్తో వచ్చినా సరే నో ప్రాబ్లం, రెస్ట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మస్ట్ అండ్ షుడ్గా వాటర్ అయితే క్యారీ చేయండి. సో పైకి వెళ్ళిన కొద్దీ మనకి దాహం అయితే చాలా విపరీతంగా ఉంటుంది. అండ్ టేక్ కేర్ గైస్, ఎవరు వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళండి.